ఫ్రెండ్స్, ఈరోజు నేను సాయిబాబా దివ్య పూజ చేసుకున్నాను. ఇది 4వ వారము. అయితే కొన్ని కారణాల వల్ల నేను మధ్యలో బ్రేక్ చేయడం జరిగింది. అయితే సాయిబాబాది దివ్య పూజ చేసుకోవడము ఇది 4వ వారము. ఇంకొక వారం ఉంది. మొన్న నవరాత్రుల వల్ల నేను చేసుకోలేకపోయాను. అయితే ఈ పూజ విధానం అంతా నేను మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఫుల్ వీడియో అంటే ఫుల్గా వివరంగా చెప్పండి అనేసి ఎవరైనా కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు వివరంగా చెప్తాను డీటెయిల్స్గా. అయితే నేను ఈరోజు సింపుల్గా పూజ చేసుకున్నాను. మరి పూజ వివరాలకు వచ్చేసినట్లయితే ఇది అయితే సాయిబాబా దివ్య పూజ 5 కానీ 7 కానీ 9 కానీ 11 ఇలా 21 వారాలైనా మీరు మొక్కుకోవచ్చు. అయితే మనసులో సంకల్పం చేసుకోవాలి. మీ బాబాకి దేని గురించి పూజ చేస్తున్నారు, ఎందుకు అనేది కూడా మీ మనసులో కోరుకొని ఇలా మీకు చూపిస్తున్నా కదా, మీ దగ్గర రూపాయి కాయిన్ కానీ రూ. 2 కాయిన్ కంటే ఒక తెల్ల వస్త్రం తీసుకొని దానికి పసుపు రాసుకొని తడి బట్టలాగా ఆరబెట్టుకోవాలి నైట్ అంతా. ఇలా ఏ రోజైతే మీరు గురువారం రోజున పూజ చేస్తున్నారో దీనికి ఆ రూపాయి రూ. 2 కానీ ఆ క్లాత్లో పెట్టుకొని మనము సంకల్పం అదే మనం ముడుపు అన్నట్టు. సాయిబాబాకి ఏమి నియమాలు ఏమీ లేదు, ఈ పువ్వులు పెట్టాలి ఇలాగని చెయ్యాలనేది లేదు. మనసులో మనం కోరుకొని మనం 5 గురువారాలు పూజ చేస్తాననేసి మొక్కుకొని ఆ రూ. 2 ఇప్పుడు మీకు చూపించిన కాడ బాబాకి పెట్టుకోవాలి. బాబాకి ఇష్టమైనది నైవేద్యము పెసరపప్పు కిచిడి, అలాగే ఇక్కడ నేను పొట్టు శనగలు కూడా పెట్టాను. ఆయనకు చాలా ఇష్టము. గణపతిని పెట్టుకున్నాను. గణపతి కూడా మనం ఇంకో ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఇష్టము. అయితే బాబాకి విగ్రహం కానీ లేదంటే ఇట్లా ఫోటో రూపంలో కానీ మీరు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే బాబా గారికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టుకొని ఇలా 5 వారాలు అయితే చేసుకోవాలి. కేవలం ఇది నెయ్యి దీపాలతోటి చేసుకోవాలి. నార్మల్గా ఏ నూనె కూడా వాడకూడదు. ఇక్కడ నేను శనగల మాల వేసుకున్నాను. బాబాకి శనగలు అంటే చాలా ఇష్టం కదా, నానబెట్టిన శనగల మాల వేసుకున్నాను. అలాగే పూల మాల వేసుకున్నాను. బాబా దగ్గర రూ. 2 ముడుపుతో కట్టి ఏ కోరిక అయితే నెరవేరాలో ఆ కోరిక నెరవేరాలి. అలాగే ఎన్ని వారాలు చేస్తానని కూడా పెట్టి నేను అక్కడ బాబా పాదాలకు పెట్టుకొని ఈరోజైతే పూజ చేసుకోవడం జరిగింది. మీకు కావాలంటే వివరంగా చెప్పండి అని ఎవరైనా అడిగితే నేను తప్పకుండా వివరంగా ఇందులో ఎన్ని కథలు ఉంటాయి, ఏ అష్టోత్తరనామాలు ఏ విధంగా చదవాలి, ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్పడానికి రెడీగా ఉన్నాను. ప్లీజ్ మీరైతే డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎలా ఉందనేది ప్లీజ్ అలాగే చెయ్యండి.